హలో అండి అందరికీ. నా పేరు అన్వేష్ కుమార్ బోడా. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయబోయేది. సో ఇక్కడ నేను కైండ్ ఆఫ్ నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ. సో నేను వచ్చేసి ఆస్ట్రేలియాలో మెల్బర్న్ సిటీలో ఉంటున్నాను. మాది జనరల్గా వరంగల్ డిస్టిక్లో ఒక చిన్న గ్రామం. ఇక్కడికి లాస్ట్ ఇయర్ 2024లో మూవ్ అయ్యాను మాస్టర్స్ చేయడానికి. అండ్ ఎన్నో కళలు, వాటిని కళల్ని నిజం చేసుకుందామన్న తాపత్రయంతో ఇక్కడికి వచ్చాను. అలానే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ లోన్ కూడా వెనకేసుకొని వచ్చాను చదువు సపోర్ట్ చేసుకోవడానికి నాకు నేను. సో ఇక్కడ నేను ఎందుకున్నాననడానికి రీజన్ ఏంటంటే, నేను బేసిక్గా చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అండి. లైక్ ఎవరితో ఎక్కువ త్వరగా కలవలేను అండ్ సోషలైజ్ కూడా అవ్వలేను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా కానీ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అండ్ లైక్ నా పని ఏదో నేను చూసుకుంటున్నా కదా, బాగానే ఉన్నా కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్న మైండ్ సెట్కి అప్పుడప్పుడు మనకు కూడా ఎవరైనా ఉంటే బాగుండేది షేర్ చేసుకోవడానికి, మన డైలీ రొటీన్స్, మన గుడ్స్ బ్యాడ్స్, అప్స్ డౌన్స్, ఇలా ప్రతిదీ. సో అలా షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఉంటారు పర్సన్స్, బట్ ఎప్పటికీ ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి మీరందరూ ఉంటారని కోరుకొని అనుకొని మీతో నా ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, ఎనీథింగ్ ఇక్కడ షేర్ చేసుకుందాం. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది అని అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. సో లైక్ ఏంటంటే, ఈ లోన్లీనెస్ నుంచి బయటికి పడడానికి ఇది ఒక టూల్ నాకు ఇప్పుడు. చూద్దాం ఇది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది. ఐ హోప్ పాజిటివ్గానే హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. యా మధ్య మధ్యలో ఎక్స్ట్రా చేయడానికి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటా కావచ్చు. ఏదో అలవాట్లో అలా ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ ఉంటా. తప్పుగా అర్థం చేసుకోకండి. రొటీన్గా మీరు చూసే రెగ్యులర్ వ్లాగ్స్ లాగా ఉండడానికి ట్రై చేయకుండా సంథింగ్ డిఫరెంట్, మీకు పనికొచ్చే విధంగా, అరే వీళ్ళ టైం నేను వేస్ట్ చేయలేదు అని నాకు అనిపించే విధంగా, మీకు పనికొచ్చేది నాకు సాటిస్ఫై అయ్యేలా ఉండే కాంటెంట్ని మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఇదే పర్టికులర్ కంటెంట్ నేను ఇస్తా అని ఇది కాకుండా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈజ్ యూస్ఫుల్ for the time you are giving to watch my videos. I'll make sure to value your time, and I'll respect your time. I just want you all to I just want you want to చూసినారా ఇది మన ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ రాదని కాదు, అలా అని ఏదో ప్రొఫెషనట్ అని కాదు, వస్తుంది. కాకపోతే మధ్య మధ్యలో ఇలా తడబడుతూ ఉంటాను, ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ మనకు అంత బాగొచ్చు కాబట్టి. పబ్లిక్ స్పీకింగ్లో మనం పెద్ద డొల్ అండి, అక్కడే ఉండదు. ఎవరితోనన్నా ఒక్కరితోని ఆర్గ్యూ చేయి, మాట్లాడు, కొట్లాడు అంటే కుమ్మేత్తాం. కానీ ఈ పబ్లిక్ స్పీకింగ్ మన వల్ల కాదు. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని మనకు నచ్చేలాగా, మనం మాట్లాడితే వాళ్ళు వినేలాగా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. లైక్ వాళ్ళు గుడ్ లిజనర్స్ అయి ఉండాలి మనం మాట్లాడేది వినడానికి, లేదా మనం గుడ్ స్పీకర్ అయి ఉండాలి వాళ్ళు మనం మాట్లాడేది వినడానికి. సో రెండు గుడ్ ఉంటేనే గుడ్ అవుద్ది, రెండు బ్యాడ్ అవుతుంటే బ్యాడ్ ఉంటుంది. సో అలా అన్నమాట. జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ వన్ థింగ్, దట్ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయండి అంటే ఏదో కాదు, లైక్ జస్ట్ తక్కువ చేసి చూడకండి. ఈడేంట్రా ఇది స్టార్ట్ చేసాడు,
హ్మ్. ఈడికేం పోయగలరురా అందరిలానే ఈడు మొదలెట్టాడా అబ్రాడ్‌కెళ్ళిన తర్వాత ఆహ్, అనుకోని ఏదో చిన్న చూపు చూడకండి. హ్మ్. ఏదో ఒక మీడియం ఇది అంతే. నా బాధలు చెప్పుకోవడానికి ఆ! నా బాధలు, భయాలు, ఆనందాలు, కష్టాలు, సుఖాలు ఇలా చెప్పుకోవడానికి ఒక మీడియంలాగా వాడాలనుకుంటున్నాను అంతే. సో, క్రిటిసైజ్ చేయకండి. క్రిటిసైజ్ చేసే ఎదో పనులు నేనేం చేయను కూడా. సో, క్రిటిసైజ్ చేయకండి. హ్మ్. ఉందాం. ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేయండి. రెగ్యులర్ పోస్ట్‌లు ఏమి ఉండవు. ఎందుకంటే మనం పెద్ద సెలబ్రిటీలం కాదు. ఎప్పుడన్నా ఒకటి చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకుంటా. అమావాస్య పుణ్యానికి అట్లా చూద్దాం ఎలా ఇది అవుద్ది ఏంటనేది. ఇప్పుడు ఇది ఫైనల్ వర్షన్ అండి. ఇప్పటిదాకా చాలా రీటేక్స్ ఇచ్చుకున్నాను నాకు నేను. నా ఇంట్రడక్షన్ నాకు నచ్చక రీటేక్స్ ఇచ్చుకున్నాను. బట్ ఇది ఎలా ఉన్నా ఇదే ఫైనల్. దీన్ని అప్లోడ్ చేసేస్తాను. హ్మ్. ఇది ఆల్మోస్ట్ 6 మినిట్స్ వచ్చింది. సో, యువర్ 6 మినిట్స్ షుడ్ బి వాల్యుబుల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే లైక్ మీరు ఎవడీడు ఎదవ ఈడనే ఈ మన ఫీల్డ్‌లో ఎందుకొచ్చాడు అని మీరు అనుకోకుండా ఉండడానికి, మీకు నేను ఎవరో తెలియడానికి చెప్తున్నాను అంతే. జాగ్రత్త అందరూ. ఆరోగ్యం జాగ్రత్త. అండ్ యాహ్! జై హింద్ అండి. బాయ్.